Welcome to the MTTA Magua event. Today we are here to celebrate and honor the wonderful qualities of a mother. From bravery to love, from compassion to endurance, and from wisdom to endless patience, these are just some of the beautiful characteristics of a mother. Mothers fulfill the role of caregivers, educators, and the emotional core of our families. As we move forward with our event, we have prepared a special skit that captures the essence of these remarkable traits. We hope it brings joy to your day, and once again, Happy Mother's Day to all of you. నీకు మహాలక్ష్మి లాంటి పాప పుట్టింది. చూడు ఎంత ముద్దుగా ఉందో. నా దిష్టి తగిలేటట్లుంది. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకో మానసా. మీలాంటి మంచి మనసున్న వాళ్ళ దిష్టి తగలదులేండి డాక్టర్. ఇంతకీ పాప పెద్దయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు మానసా? మీలాగే డాక్టర్ని చేద్దాం అనుకుంటున్నాను. ఆహా, అలా కాదు, కానీ పాప ఏది కావాలనుకుంటే అదే చెయ్యి. అలాగే డాక్టర్. దిగో చిట్టి తల్లి, పెద్దయిన తర్వాత ఎందుకు ఈ ఆడపిల్లగా పుట్టానని బాధపడకూడదు. ఆడపిల్ల అంటేనే కష్టం, కష్టంలోనే ఇష్టం ఉంది. ప్రపంచంలో ప్రతి మహిళ కష్టపడుతూనే ఇష్టంగా జీవిస్తూ ఉంటుంది. అందుకే ఎంతోమంది మహిళలు ప్రపంచంలోనే ఆదర్శమూర్తులుగా ఉన్నారు. నువ్వు కూడా కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ప్రపంచంలోనే ఒకళ్ళుగా ఉండాలి. మానస, ఆఫీస్ టైం అవుతుంది, నాకు త్వరగా టిఫిన్ పెట్టు. వస్తున్నానండి, మీ పని మీదే ఉన్నాను. అమ్మా మానస, పనిలో పని నాకు ఒక టాబ్లెట్ ఇచ్చేళ్ళమ్మా. వస్తున్నాను అత్తయ్య గారు. మానస, గుర్తుంది కదా, ఈరోజు పాపని స్కూల్లో చేర్పించాలి. ఆ పని మీదే వెళ్తున్నానండి. అటు ఇటు అన్ని పరుగులు తీస్తాను ఇంట బయట, అనుపని రంబంతా అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. నమస్కారం టీచర్, మా పాపని మీ స్కూల్లో చేర్పిద్దామని తీసుకువచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే మీరు మంచి టీచర్ అని విన్నాను, నిజమేనా? నేను మంచి టీచర్నని నేను ఎలా చెప్పుకోనండి. నా దగ్గర చదువుకున్న పిల్లలే నేను మంచి టీచర్నా కాదా లేదా అని నిర్ణయిస్తారు. పిల్లల మీద మీకు ఎంత బాధ్యత ఉందో స్కూల్లో చేర్చుకున్నాక మాకు అంతే బాధ్యత ఉంటుంది. నిజానికి నా దగ్గర చేరిన పిల్లలందరూ ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ప్రయోజకులు అయితే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా ప్రయోజకులను చేస్తారని మీ దగ్గరకు తీసుకువచ్చాను టీచర్.
నా శ్రమను గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఏమీ చింతించకండి. ఇక నుంచి మీ బిడ్డ బాధ్యత నాది. ఇంతకు పాపకు కావలసిన వస్తువులన్నీ తీసుకువచ్చారా? దానికోసమే వెళ్తున్నాను టీచర్. ఏం కావాలో చెప్పండి. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు పెద్ద ఆన్లైన్ బిజినెస్ ఉంది. మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, మీ స్కూల్కి సంబంధించిన వస్తువులు కానీ, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్నీ కూడా మా ఆన్లైన్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. మా వెబ్సైట్ని మీరు వాడుకోండి, అందరికీ వాడుకోమని చెప్పండి. ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎలా నెగ్గుకు వస్తున్నారు? పోటీ లేని వ్యాపారం, అప్పులు లేని అభివృద్ధి ఎక్కడైనా ఉంటుందా? ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని నిల్చుంటేనే కదా మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. నిజంగా నేను అమ్మాయిని అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలా అమ్మాయిని అవ్వడం వల్లనే కదా ఒక అక్కని, చెల్లెని, భార్యని, అమ్మని ఇవన్నీ అవ్వగలిగాను. అందుకే నాకు వీళ్ళ అవసరాలన్నీ తెలుసు. ఆ అవసరాలన్నీ కొంతగా వీళ్ళకి దగ్గరగా అందించాలని ప్రయత్నం చేశాను. అది వ్యాపారము కావచ్చు, ఏదైనా కావచ్చు. దానిలో నేను సక్సెస్ అయ్యాను. అందుకే ఇంత పెద్ద కార్పొరేట్ సంస్థను స్థాపించగలిగాను. అంతేకాదు నలుగురికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాను. మై గాడ్, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. పిల్లలు, మా హస్బెండ్ అందరూ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నట్టున్నారు. ఏమిటో ఇంటికి వెళ్ళాలంటే ఇంటి పనులు గుర్తుకొస్తున్నాయి. ఆఫీస్కి వచ్చేటప్పుడు మీటింగ్ మీద మీటింగ్ అవే గుర్తుకొస్తున్నాయి. నిజానికి చెప్పాలంటే ఈ ఐటీ జాబ్కి ఉన్నంత రిస్క్ ఎక్కడా ఉండవు. ఇంతకీ నా ల్యాప్టాప్ పెట్టుకున్నానా లేదా, ఆ మీటింగ్ అయిపోయాయి కదా అని పిల్లలు కాల్ చేస్తున్నట్టున్నారని హడావుడిగా పరిగెత్తాను. ఏమిటో ఈ మధ్యమర్పు కూడా ఎక్కువ వస్తుంది. ఇంతకీ ఈ ఐటీ జాబ్ కంటే సుఖము లేదు, ఈ ఐటీ జాబ్ కంటే టెన్షను లేదు. హే ఆగు, అది నా ల్యాప్టాప్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరు హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ మీ. ఏంటమ్మా, ఏం జరిగింది? ఒక ఐటీ ఎంప్లాయీ అండి. రోజు ఈ బస్ స్టేషన్లో ఇక్కడే నిలబడతాను. అలాగే ఈరోజు కూడా నా మ్యాక్బుక్తో ఇక్కడికి వచ్చాను. ఇంతలో ఒక దొంగ వ్యక్తులు నా ల్యాప్టాప్ తీసుకొని పరిగెత్తాడండి. మీరేం టెన్షన్ పడకండి, మా పోలీస్ టీం ఇప్పుడే ఆ దొంగను పట్టుకోవడానికి వెళ్ళారు. ఈవినింగ్ కల్లా మీ ల్యాప్టాప్ మీ చేతికి వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ అండి. దొంగతనం ఒక్కటేనా? ఈ పబ్లిక్ ప్లేస్లో నిలబడిన తర్వాత ఎన్నో న్యూసెన్స్లండి. అటుపక్క వెళ్ళేవాడు, ఇటుపక్క వెళ్ళేవాడు. ఈ టీజింగ్లని, కామెంట్స్ అని ఇవి వినలేక ఒకటే తలనొప్పి వస్తుంది. ఇంటికి చేరేదాకా తలనొప్పి. మీ బాధ నాకు అర్థమైందండి. నిజంగా చెప్పాలంటే నేను లాయర్ని, తను పోలీస్. మేము కూడా ఈ పబ్లిక్ ప్లేసుల్లోనే తిరగాల్సి ఉంటుంది. చట్టాన్ని రక్షించడంలో లాయర్గా నేను, పోలీస్గా తను ఎంతో కష్టపడుతున్నాం. మీరు కూడా మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తాం. అవును వాణి, ఇక్కడంటే మనం ఉన్నాం, కానీ ఈ రోజుల్లో మహిళల మీద జరిగే దాడులను చూస్తూనే ఉన్నాం. ప్రతి మహిళ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందంటావు? అది నిజమే స్వప్న. ప్రతి మహిళలో ఆదిశక్తి అంశం ఉంటుంది. అది గుర్తిస్తే తనను తాను కాపాడుకోవచ్చు. చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వే.
ఇస్తూ నిరంతరం తమ బిడ్డల శ్రేయస్సుకై ఆలోచిస్తూ పరితపిస్తూ ఉండేదే అమ్మ. పుట్టిన ప్రతి జీవికి అమ్మ జన్మనిస్తుంది. కానీ పుట్టిన ప్రతి జీవి అమ్మ మాత్రం కాలేదు. ఒక్క స్త్రీజాతికి మాత్రమే ఆ అదృష్టం లభిస్తుంది. అందుకేనేమో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు పెద్దలు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతుంటారు అని అర్థం. పూజించటం అంటే పుట్టినరోజును పెళ్లి రోజును గుర్తు పెట్టుకోవటం కాదు. ఆమె పడిన శ్రమను గుర్తించి తగిన గౌరవాన్ని కల్పించటం.